హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో లెసన్ నెంబర్ 25లో మనం నేర్చుకోబోయే టాపిక్ డైనమిక్ పిల్స్ అండ్ ట్యాబ్స్. ఎక్కడ బాగా యూజ్ చేస్తారు అంటే ఈ పిల్స్, ట్యాబ్స్ ఈ కామర్స్ అప్లికేషన్స్. ఈ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది అంటే ఒక పర్టికులర్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ కంటెంట్ అనేది డైనమిక్గా లోడ్ అవుతుంది. డైనమిక్ అనే పదం మనం వాడకూడదు, ఎందుకంటే మనం డేటాబేస్ నుండి డేటాను లోడ్ చేసినప్పుడు డైనమిక్ అంటారు. బట్ ఇక్కడ డిఫాల్ట్ ఆ కంటెంట్ అనేది హైడ్ అయి ఉంటుంది. యూజర్ క్లిక్ చేసినప్పుడు డేటా అనేది మనకి అప్పటికప్పుడు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ క్లిక్ చేస్తే ఆ కంటెంట్ అక్కడ లోడ్ అవ్వడం, అలాగే షిప్మెంట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే కంటెంట్ అక్కడ డిస్ప్లే కావడం, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ డైనమిక్ పిల్స్ అనేటివి చాలా హెల్ప్ అవుతాయి. ఫైన్, అసలు ఎలా డిజైన్ చేయాలి అంటే కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఇది బేసిక్ కోడ్, అంటే దీంట్లో ఏం లేదు. దీన్ని ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇది రిజల్ట్ వస్తుంది. ఫైన్, మనం ఒక 3 బటన్స్ పెట్టుకుందాం. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ఫీచర్స్ అండ్ షిప్మెంట్ అని వాటికి లింక్స్ ఇస్తే ఆ కంటెంట్ లోడ్ అవ్వాలి. అది మన అజెండా అన్నమాట. ఫైన్, సో ఒక అన్ఆర్డర్ లిస్ట్ని మనం క్రియేట్ చేస్తున్నాను. ఈ అన్ఆర్డర్ లిస్ట్లో ఒక సింపుల్ ఎల్ఐ లోపల హైపర్ లింక్స్ మనం పెడతాం జనరల్గా. సో దీని తర్వాత ఈ అన్ఆర్డర్ లిస్ట్ని క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్. ఫైన్, సో ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఎక్కడికి వెళ్ళాలంటే ఒక చిన్న డివ్ని క్రియేట్ చేసి దానికి ఒక ఐడి ఇద్దాం. ఆ ఐడిలో ఈ కంటెంట్ ఉంటుంది. ఆ ఐడి పేరు P1 ఇచ్చారంటే ఇక్కడ కూడా P1 ఇవ్వాలి. అసలు ఆ ఐడిని నేను P1 అని ముందు డిఫైన్ చేస్తున్నాను, తర్వాత మనం అక్కడ క్రియేట్ చేయొచ్చు. ఫైన్, సో ఇది ప్రోడక్ట్ డిస్క్రిప్షన్. సో ఇలా మనకి ఎన్ని కావాలి అంటే అన్ని పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ టైం బీయింగ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ప్రోడక్ట్కి సంబంధించిన ఫీచర్స్, అలాగే దానికి సంబంధించిన షిప్పింగ్ డీటెయిల్స్ నాకు కావాలి. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు రన్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇవి చాలా ఆక్వర్డ్గా అనిపిస్తున్నాయి. సో మనకు ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది కదా. సో CLASS nav ఐఫన్ ట్యాబ్ ట్యాబ్స్ ఈ క్లాస్ను మనం అసైన్ చేస్తే CLASS nav ఐఫన్ ట్యాబ్స్, ఈ అన్ఆర్డర్ లిస్ట్కి ఎప్పుడైతే ఈ క్లాస్ను మనం అసైన్ చేస్తామో దీని అపీరెన్స్ అనేది ఇలా మారిపోద్ది. సో ఇది ఏం జరుగుతుంది అంటే బై డిఫాల్ట్ యూజర్ కర్సర్ మూవ్ చేస్తే ఇలా రౌండెడ్ కార్నర్స్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. కానీ క్లిక్ చేసినప్పుడు ఆ కంటెంట్ లోడ్ అవ్వాలి. ఆ కంటెంట్ లోడ్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి 3 లింక్స్ ఉన్నాయి కాబట్టి 3 డ్యూస్లో మనం కంటెంట్ ముందు ప్లేస్ చేసి పెడదాం. ఫైన్, ఒక డ్యూలో ఒక కంటెంట్ మనం ప్లేస్ చేద్దాం. సో ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అనే కంటెంట్ ఒక డ్యూలో పెడదాం. ఒక డ్యూ తీసుకొని ఈ డ్యూలో ఒక చిన్న హెడ్డింగ్ తీసుకొని H4 దీన్ని నేను పేస్ట్ చేస్తున్నాను. దానికి సంబంధించిన టెక్స్ట్ ఏదన్నా ఉంటే ఇక్కడ పేస్ట్ చేద్దాం. టెక్స్ట్ మన దగ్గర లేదు. ఓకే, ఒక డమ్మీ టెక్స్ట్ ఇక్కడ తీసుకుందాం ఫర్ టైం బీయింగ్. సో ఇక్కడ ఆల్రెడీ కొంత డమ్మీ టెక్స్ట్ ఉంది కాబట్టి సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఫైన్, ఇది స్టెప్ నెంబర్ 1. ఓకే ఫైన్, అంటే ఒక డివ్ ఉంది, ఆ డివ్కి సంబంధించిన హెడ్డింగ్, దాంట్లో కంటెంట్ ఉంది. ఈ డివ్కి కంపల్సరీ మనం ఐడి ఇవ్వాలి, ఎందుకంటే ఐడి ఇక్కడ P1 ఇద్దాం. స్టెప్ నెంబర్ 1 అంటే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఈ డివ్ని మనకి దీని బిహేవియర్ మార్చాలి, అంటే క్లిక్ చేసినప్పుడు ఫేడ్ అవుతూ రావాలి. ప్లస్ ఇది ట్యాబ్లో కన్వర్ట్ చేయాలి. సో దానికి మనం ఇంకొక చిన్న క్లాస్ను మనం అసైన్ చేస్తే చాలు. అదేంటంటే ట్యాబ్లో ప్యాన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది. ఓకే, నెక్స్ట్ ఇది ఫేడ్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. ఫైన్, ఈ క్లాస్ను మనం అసైన్ చేద్దాం. ఫైన్, సో ఇలా ఎన్ని కావాలి? సో ఇది 1. సో ఇలాంటి మనకి ఎన్ని కావాలి అంటే 3 కావాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటి ఐడి డిఫైన్ చేయడం, రెండోది ఆ క్లాస్ని మనం అసైన్ చేయడం. సో ఇలాంటి మనం 3 తీసుకుందాం. సో 1, కొంచెం 2 టైమ్స్ ఎంటర్ ఇచ్చి 3. సో ఇది సెకండ్ అనుకుంటే ఇది థర్డ్ అన్నమాట. మరి ఇటు హెడ్లైన్స్ కూడా మార్చాలి కదా. సో ప్రోడక్ట్ ఫీచర్స్ని నేను తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నాను. అలాగే ప్రోడక్ట్ షిప్మెంట్ అనేది ఇక్కడ రావాలి, షిప్పింగ్. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని ఒకసారి టెస్ట్ చేయండి, అంటే ఇది ఇంకా యాక్యురేట్గా మనకు రాదు. సో ఓకే, సో ఇక్కడ రిజల్ట్ ఏం రాలేదు, ఎందుకంటే మనకు డేటా టాగల్ క్లాస్ని మనం ఇప్పుడు అసైన్ చేయాలి. ఈ డేటా టాగల్ క్లాస్ ఎక్కడ అసైన్ చేయాలి అంటే ఇక్కడ అసైన్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ LI లోపల ఇక్కడ డేటా టాగల్, స్పెల్లింగ్స్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. TOGGLE టాగల్ అనే క్లాస్. ఇది ట్యాబ్లో ఉన్న కంటెంట్ రావాలి కాబట్టి డేటా టాగల్ ట్యాబ్, అది
పాయింట్ నెంబర్ 1 ఐడీస్ ఆల్రెడీ మనం ఇచ్చున్నాం కాబట్టి దీన్ని ఒక్కసారి చూద్దాం. సో సేవ్ ఒకసారి క్లిక్ చేస్తే టాగల్ వచ్చేసింది. మరి దీనికి రాదు, ఎందుకు అంటే దానికి అసైన్ చేయలేదు కాబట్టి. మరి దీన్నే కాపీ చేసేసుకొని ఈ మిగతా వాటికి ఇచ్చేస్తే సరిపోతుంది కదా, పేస్ట్ ఫైన్. ఇది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆ కంటెంట్ అనేది అక్కడ ఉండాలి. కానీ మనం అలీబాబా, అలీ ఎక్స్ప్రెస్ లాంటి సైట్లు చూస్తే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ బై డిఫాల్ట్ ఇక్కడ కనపడుతుంటుంది. క్లిక్ చేస్తే కాదు, బై డిఫాల్ట్ ఇక్కడ ఏదో కంటెంట్ ఉండాలి. ఆ పర్టికులర్ డివ్ను మనం యాక్టివ్ అని క్లాస్ను కానీ మనం అసైన్ చేస్తే ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఆల్రెడీ దీన్ని యాక్టివ్లో పెడతాను నేను, యాక్టివ్. ఇప్పుడు చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. సో ఎక్కడిచ్చాం మనం యాక్టివ్ అనేది, సో ఇన్యాక్టివ్ అనేది ఇద్దాం. ఇది క్లాసు, అది మిస్ అయితే మాత్రం రాదు. సో అది అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. ఇదిగోండి, దీన్ని రీఫ్రెష్ చేస్తే ఇన్యాక్టివ్ క్లాస్ ఏం చేస్తుందంటే ఇది యాక్టివ్లో ఉండాలి. ఇప్పుడు ఇది యాక్టివ్లో లేదు, క్లిక్ చేస్తే వస్తుంది, కానీ ఆ ఫేడింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. సో వీటిని మనం ఏమంటామంటే ట్యాబ్స్ అంటాము. ఇదే మనకి పిల్స్లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే ఫైన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.